కొబ్బరికాయ సాక్షాత్తు ఆ శివుడి తల అని మీకు తెలుసా? ప్రతి పూజకు ఈ కొబ్బరికాయను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా? ఒకసారి శివుడు రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు అనుకోకుండా కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ ఆటంకాలు తొలగిపోవాలంటే వినాయకుని పూజించి ప్రసన్నం చేసుకోవాలని చెప్తాడు. శివుడు గణపతి పూజకు అన్ని సిద్ధం చేస్తుంటే సాక్షాత్తు ఆ వినాయకుడు అక్కడికి వచ్చి తన తండ్రి ముందు కూర్చుంటాడు. పూజ పూర్తయ్యాక నైవేద్యాన్ని సమర్పిస్తే వినాయకుడు దాన్ని స్వీకరించడం లేదు. ఏ పిండి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టినా కూడా వినాయకుడు స్వీకరించడం లేదు. చివరికి పార్వతీదేవి వచ్చి తనకు ఇష్టమైన పిండి పదార్థాలు పెట్టినా కూడా స్వీకరించడం లేదు. అప్పుడు శివుడికి ఏం చేయాలో తెలియక నీకు ఏం కావాలో కోరుకోనాయనా అని శివుడు అంటాడు. అప్పుడు వినాయకుడు నీ తల పండు కావాలని అడుగుతాడు. అప్పుడు శివుడు నా తల అడుగుతున్నాడంటే అందులో ఏదో మర్మం ఉందని గ్రహించిన శివుడు ధ్యానం చేయగా ఆయన చేతిలో ఒక గుండ్రటి తెల్లగా మెరుస్తున్న పదార్థం ప్రత్యక్షమవుతుంది. ఆ పదార్థానికి శివుడికి ఉన్నట్టు 3 కళ్ళు ఏర్పడ్డాయి. శివుడి తలపై ఉన్న గంగమ్మ నీటి రూపంలో అందులో చేరింది. నారాయణాల శక్తి కూడా అందులో నిక్షిప్తమైంది. పార్వతీదేవి తెల్లటి తినే పదార్థం లాగా అందులో చేరింది. అప్పుడు ఆ పవిత్రమైన పదార్థాన్ని గణపతి దేవుడు స్వీకరించాడు. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ పూజ చేసినా కొబ్బరికాయ లేకుండా మాత్రం పూజ పూర్తి కాదు. అందరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేసి